హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది ఇప్పుడే పెడుతున్నాను బ్లాగ్. నిన్న తీసాను, గార్డెనింగ్ బ్లాగ్ అని చెప్పొచ్చు. ఎంత కూల్గా ఉంది, క్లౌడీగా ఉంది క్లైమేట్. అయితే నిన్న ఈరోజు 2 రోజులు తీసుకుందండి గార్డెనింగ్ పని చేయడానికి. మేడ మీదకి నిన్న వెళ్ళాము. సగం మొక్కలైతే అన్నీ క్లీన్ చేయడం అయింది. ఇంకా అలా చూపిస్తూ మీకు మల్లె చెట్టు చూపిస్తున్నాను. మల్లె చెట్టు మళ్ళీ ఆకు దూయలేదండి, నిండా మొగ్గ అయితే వచ్చేసింది. మొగ్గలు ఏరనగా నిన్న మొగ్గలు చాలా పెద్ద మొగ్గలు వస్తున్నాయండి, చిగురు వచ్చి దానంతలు అదే చిగురు వచ్చింది. మళ్ళీ ఆకు అయితే నేను తీయలేదు, అలాగే ఇప్పుడు పోస్తూనే ఉంటుందండి. మళ్ళీ ఆకు దూస్తే బాగా వస్తుంది, కానీ నేను దూయలేదు. ఇంకేగో మేడ మీద మొత్తం మొక్కలు అన్నీ గడ్డి మొక్కలన్నీ వచ్చేసాయి బాగాను. మొక్కలన్నీ ఇంకా లాగే ఇవన్నీ క్లీన్ చేసాము. మట్టి అది బాగా కింద పడిపోయింది. మొత్తం మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ లాగేసి అన్నీ కొంచెం మట్టి ఉంటే మట్టి వేసి, ఈ శంఖవై పువ్వుల చెట్టు అండి మొత్తం అల్లిస్తుంది. ఆడినం చెట్టుకు అంతా అల్లిస్తుంది, పువ్వులు రావట్లేదు. మొత్తం లాగేసాను, 2 మొక్కల నుంచి మొత్తం లాగేసాను బయటికి. 2 రోజులు తీసుకుందండి గార్డెనింగ్ పని. వారు నేను ఇద్దరు కలిపి చేసాము. నేను ఒక్కదాన్ని అయితే చేయలేనండి, ఆయన కొంచెం హెల్ప్ చేశారు. అన్నీ లాగే అన్నీ మొక్కలు పిచ్చి మొక్కలన్నీ గడ్డి అవి తీసేసి కొంచెం అన్నీ గుణపంతో గుప్తవి అన్నీ మళ్ళీ లైన్గా అయితే మొక్కలు పెట్టుకున్నాను మేడ మీద. ఇప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది డాబా అయితే. చిన్నపిల్లలు చేసినట్టే వాటికి సేవ చేయాలండి, చేస్తేనే నీట్గా ఉంటాయి. గులాబీ చెట్టుకి మట్టి బాగా శంకుల కొమ్మలన్నీ అన్నీ కట్ చేశాను. ఇదివరకు పువ్వులు పూసేది బాగాను, ఇప్పుడు మరి దాన్ని పట్టించుకోలేదు, వదిలేసాను అనమాట. ఆడినం పూలు బాగా ఇప్పుడు అంతా మట్టి మళ్ళీ కొత్త మట్టి వేసి మొత్తం అల్లిస్తుంది. అన్ని మొక్కలకు కొంచెం మట్టి వేసి మొక్కలు అన్నీ లైన్గా కుండీలన్నీ పేర్చుకున్నానండి డాబా మీద. ఇంకా నిన్నైతే క్లైమేట్ చల్లగా భలే కూల్గా ఉంది. డబుల్ మేడ మీదకి కిందకి మేడ మీదకి అలా తిరుగుతూనే ఉన్నాను. పాట్లు వాటర్ పట్టుకొని వెళ్ళడం, మళ్ళీ చెత్త అంతా వేయడానికి ఒక వేస్ట్ బ్యాగ్ ఒకటి పట్టుకెళ్ళడం. గులాబీ చెట్టు అండి, రెడ్ గులాబీ 2 బ్యాగులు చెత్త అయితే వేయండి, పైన ఉంది కిందకు దించాలి. ఇప్పుడే ఇది చింతపల్లి దిగి పక్కన నాటేసాం. అన్నీ లాగేసాం. ఇంకో గులాబీ మొక్క మళ్ళీ మట్టి వేసాను. మొత్తం చాలా రోజులు అయింది మొక్కలు క్లీన్ చేయలేదు, మొత్తం మట్టి వేసి అంతా మొత్తం క్లీన్ చేసాం. అన్నీ లాగుతున్నాం. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఎక్కడున్నా మొక్కలు అలా పెంచుతూనే ఉంటాను. అటు సైడ్ నర్సీపట్నం సైడ్ అది ఉన్నప్పుడైతే ఇంట్లో అరటి చెట్లు ఉండేవి, పెద్ద పెద్ద అరటికాయలు అన్నీ వేసేవండి. చాలా కేరింగ్ తీసుకునేదాన్ని, గెత్తం తెచ్చివేయడం. ఎలాంటి మొక్కైనా నా చేతితో ఇలా వేసేస్తే అలా బతికేస్తుందండి. నిన్న చిన్న కుండీలో మా పాపకి మొరం వేసాను, మొరం కూడా బతికింది, తనకి ఇచ్చేద్దాం అని చెప్పి. ఇంక ఇది చింతపల్లి నుండి తెచ్చిన మొక్క అండి, ఇది కూడా ఇందులో వేసేసాను. బ్యాగ్లో పెట్టి తెచ్చాను. గులాబీ మొక్క బతికింది. అక్కడ మా వారు కిందన వేశారు, చిగురు వచ్చి మొక్క వచ్చింది. నాకు ఇంకా మనసు వస్తలేదు, ఏవి కావాలో అన్నీ తెచ్చుకున్నాను అక్కడి నుంచి. ఇంకో మా వారే గుణపంతో అన్నీ మట్టి కలవేస్తున్నారు మొక్కలు. నేను అన్నీ కుండీలు లాగడం అన్నీ తొట్టడం అన్నీ చేస్తున్నాను. మల్లె చెట్టు అయితే మళ్ళీ మొక్క వచ్చింది, అంతా మల్లె చెట్టు అయితే ఫుల్గా మొక్క వచ్చిందండి. మొగ్గలకు అవే చూపిస్తున్నాను మీకు. దీనికి కంపోస్ట్ అంటూ ఏమి వేయనండి, మినపప్పు కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు అన్నీ వేస్తుంటాము, అదే దీనికి బలము. ఇది కూడా నర్సీపట్నం తెచ్చి మొక్క అండి. ఇది అలా బతికించి పైకి ఎక్కించాను. ఇంట్లో వస్తున్నాయి, ఇంకో దగ్గర వెయ్యాలి. వర్షం రాదేమో, ఎక్కడికి వెళ్ళినా మొక్కలు ఉండాలండి నాకు.
మా బాబాయ్ అదే అంటాడు, ఏటమ్మా మొక్కలు అలా పెంచుతూనే ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా మొక్కలు అంటాడండి. ఇంకో టైము 4:45 అయిందండి. కిందకు వచ్చాను టీ పెట్టి పట్టుకెళ్దామని. చీకటిగా కమ్మేసింది, పైన గార్డెనింగ్ పని చేస్తున్నాను. నేనైతే కిందకు వచ్చాను టీ పట్టుకెళ్దామని. కిందకు వచ్చి ఇంకా టీ చేసుకొని పట్టుకొని వెళ్ళానండి పైకి. క్లైమేట్ అయితే కూల్గా, నిన్న వర్షం కూడా పడింది. అవన్నీ తీస్తుంటే వర్షం పడిపోయింది, సగంలో కిందకు వచ్చాము. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాము. ఇంకా అలా రోజు పెట్టుకుంటే ఇంట్లో పనులు అవ్వవు కదా. నిన్న రోజు మొత్తం క్లీన్ చేస్తాం అంతా తుడిచి. క్లైమేట్ చూస్తూ ఇంకా టీ తాగుతున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో చూసారా, కూల్గా ఉంది. ఈరోజు కూడా అలాగే ఉందండి, అంటే చిన్న గుబురెండ్లాగా ఉంది కానీ ఎండ అయితే కాయలేదు, చల్లగా ఉందని ఇంకా మొత్తం కొంచెం గార్డెనింగ్ వర్క్ అయితే చేసుకున్నాం. కొద్దిగేసి ఇలా బకెట్లో ఉంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేద్దామని, ఇంకా ఈ రోజుకి అయితే అయ్యింది. ఇది స్పైడర్ మ్యాన్ చెట్టు అండి, ఒక్క మొక్క వేసాను చిన్నది, ఇదంతా పిల్లలు వచ్చేసి మొత్తం కుండీ అంతా అల్లిసింది. కొన్ని అయితే లాగి పడేసాం. చుట్టూ కట్ చేసి చాలా టైం తీసుకుందండి ఇవన్నీ లాగి చేసేసరికి. అవన్నీ కట్ చేసేసారు మా వారు, కట్ చేసి ఇట్లేదు కదా. చిన్న మొక్క అయినా అలా బతికించేస్తానండి. నా చేతిలో ఏ వేసినా మొక్కలు అయితే బాగా పెరుగుతాయి. అలాంటి మొక్క అవని బతుకుతుంది, నిద్రపోవడం అంటూ ఉండదు. కాళ్ళు నొప్పి పెట్టాయి, కాళ్ళు చేతులు నొప్పి పెడుతున్నాయండి. చాలా వర్క్ చేసాం కదా, కిందకు వచ్చి అలాగా కాసేపు కూర్చున్నాను. కుండీలు అన్నీ పెద్ద కుండీలు అండి, బరువు ఎక్కువ, చాలా తీక అన్నీ ఎత్తాలంటే కొంచెం కష్టమే కదా. ఇంక మా వారికి అయితే ఎత్తొద్దన్నాను, ఆయనకి కొంచెం హెల్త్ సహకరించదండి, ఎత్తలేరు బరువు అని నేనే ఎత్తాను. అవన్నీ ఎత్తి పక్కన పెట్టాను, ఒకటి లాగి స్టూల్ వేసుకుని కూర్చొని చేశారు. ఇంక ఈరోజు అయిన మల్లె మొక్కలు ఇవి, మొక్కలు వేస్తున్నాను. తెల్లగా భలే వచ్చాయి పెద్ద మొక్కలు. మా పాపకు పంపిస్తానండి, నేను కొద్దిగా ఉంచుకున్నాను, మాలు కట్టుకోవాలి. అంత హ్యాపీ కదండి ఇలాగా. ఇంట్లో చెట్టు ఉంటే పువ్వులు సంవత్సరం అంతా కొనుక్కోవసరం ఉండదు. మల్లె పువ్వులు ఎప్పుడు నేను కొన్నాను సాధారణంగా, అలా ఇంట్లోవే దేవుడికి అలా వాడేస్తాను, దేవుడికి సరిపోతాయి. పైన తెల్ల పువ్వులు ఉన్నాయి కదా, అవి ఇవి కలిపి అలా దేవుడికి వాడేసుకుంటానండి. ఇదివరకు అయితే కొనేదాన్ని, ఇప్పుడు పువ్వులు కూడా రావట్లేదండి, చామంతి పువ్వులు. 4 ప్యాకెట్లు కట్టేసి ఇంటికి తెచ్చేవారు, ఇప్పుడైతే తేవట్లేదు ఎవరును. ఇంక ఇవే వాడేస్తున్నాను. అట్ లాస్ట్ ఇవాళకే మాది గార్డెనింగ్ పని అయ్యింది. మొత్తం కింద అంతా మట్టి పడిపోతే అవన్నీ మట్టి అంతా ఎత్తిస్తాం, మొక్కల్లో వేస్తాం, చెత్త అంతా తీసి. మీరు కూడా గార్డెనింగ్ పని చేసుకుంటారండి, మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం గార్డెనింగ్, ఎంత టైం అయినా దాంతో అలా స్పెండ్ చేస్తాను. ఇంక ఈరోజు కూడా చాలా మొక్కలు అయ్యాయి. నిన్న కొద్దిగా పంపిస్తాను మా పాపకి, ఈరోజు కొంచెం ఇస్తాను. ఇంకా నిన్న ఈరోజు వాకింగ్ కూడా వెళ్ళలేదండి, ఈ పనే సరిపోయింది, అలా చేసుకుంటూ ఉన్నాము.
ఇగో అవే మీకు చూపిస్తున్నాను. మల్లె చెట్టు అయితే నాకు చాలా ఇష్టం అండి. మల్లె చెట్టు ఎప్పుడు అలా పోస్తూనే ఉంటుంది పువ్వులు, ఎప్పుడు మాకు ఇస్తుంది పువ్వులు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అలా ఇంట్లో ఉండి పువ్వులు కోసుకుంటే. అదే మల్లె మొక్కలు బయట కొనాలంటే మనకు చాలా రేట్ అమ్ముతారండి. సీజన్ అయిపోయినా కూడా చాలా బాగుంటాయి మొక్కలు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసాక 2కి మొదలు పెట్టామండి పని. 5 వరకు అలాగ పనే ఉంది. మొత్తం అయిపోయింది ఈరోజు గార్డెనింగ్ వర్క్. ఇంకా తర్వాత కిందకు వచ్చి మెట్లు అన్నీ క్లీన్ చేశాను చీపురుతో. మల్లె చెట్టు అయితే పోయిన సంవత్సరం కన్నా బాగా పెరిగిందండి ఈ సంవత్సరం. కొత్తగా ఎవరైనా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే కుమారి బ్లాగ్స్ అని ఛానల్ ఉంటుందండి, చూడండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. పేరు పేరున అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి. 2K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా లాస్ట్ గార్డెనింగ్ ఇగోలాగా మొక్కలన్నీ లైన్గా పేర్చేసాము. 2 లైన్లుగా పెట్టేసి కొంచెం వాటర్ పోస్తానండి మొక్కలకి. మందార చెట్లు అన్ని మొక్కలు ఉన్నాయి. చామంతి అంట్లు అయితే ఇంకా తర్వాత మారుస్తానండి ఆగస్టులో. థ్యాంక్ యూ అండి.